హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నోళ్ళు అవుతారా? ప్రభుత్వము పరిశీలించాలి, ప్రజలు ఆలోచించాలి అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఉద్యోగులకు సంబంధించండి. ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉన్నోళ్ళు అవుతారా? ప్రభుత్వం పరిశీలించాలి, ప్రజలు ఆలోచించాలి. ఊర్లో 5 ఎకరాల భూమి ఉన్నోడు పేదోడు అయితే 5 గుంటల భూమి లేని ఉద్యోగి ఉన్నోడు ఎట్లా అవుతాడు? కారులో వచ్చి ఉచిత బియ్యం తీసుకుపోయే వాడు పేదోడే అయితే ఆర్టీసీ బస్‌లో అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగి ఉన్నోడు ఎలా అవుతాడు? లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పేదోడే అయితే వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నోడెట్లా అవుతాడు? రెండంతస్తుల భవంతిలో నివాసం ఉంటున్న వాడు పేదోడు అయితే కిరాయి ఇంట్లో ఉండే ఉద్యోగి ఉన్నోడెట్లా అవుతాడు? ఎకరం అమ్మితే 40,00,000. అదే ఉద్యోగి జీవితాంతం ఉద్యోగం చేసినా 40,00,000 సంపాదిస్తాడా? ఉద్యోగులు ఆహ్, ప్రజలు గుర్తెరగాలి. ఉద్యోగులు అందరూ ఉన్నోళ్ళు కాదు. ఐరన్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ధనవంతులు కారు. నేటికి 80% మంది ఉద్యోగులు జీతాల మీద సొంత ఇల్లులు కట్టి పిల్లల చదువులు పూర్తి చేస్తే గొప్ప. నేటి ఉద్యోగులకు మీరు ఊహించినట్టు ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. తెల్ల రేషన్ కార్డు ఉండదు. ప్రభుత్వ పథకాలేవి కూడా ఉద్యోగికి ఉండవు. ఆ ఉద్యోగంలో రాగానే వచ్చే జీతంతో ప్రతి పైసా ఖర్చుకు 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. పద్ధతిగా ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బ్రతుకుతూ ఉన్నారు. అంతే తప్ప వాళ్ళంతా బలిష్టోళ్ళేమీ కాదు, భాగ్యవంతులేమీ కారు అనే విషయాన్ని ప్రభుత్వము, ప్రజలు గమనించాలి అని చెప్పి సగటు ఉద్యోగి ఆవేదన.